ఒక మనిషి, పెద్ద మనిషి అంటే ఒక 35 ఏళ్ల వయసు, 35 ఇయర్స్ ఏజ్ అతను. అర్షిని, శశాంక్, 35 ఇయర్స్ ఏజ్ మోని, అతనికి 35 ఏళ్ళు ఉంటాయి. ఇతను చాలా ఎక్స్ఎక్స్ఎక్స్ఎస్ అతని పేరు. అతని పక్కలో ఫాలోడ్ బై ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి, డాట్ 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 ఏ టు జెడ్ ఉండేవన్నీ చదివినాడు అయిప. డిగ్రీస్ క్వాలిఫికేషన్స్. హైలీ ఇంటలెక్చువల్ అంటే చాలా తలకాయ ఉన్నాడు, బాగా పెద్ద చదువువరి, బాగా చదివిన విద్యావంతుడు. ఒకసారి అయిప ఏం చేస్తుంటాడు, ఈ ఊరు నుంచి ఒక నది తట్టుకొని పోవాల. నదో సముద్రము అనుకో, ఏదో ఒకటి అనుకో, ఒక సీ ఆర్ రివర్ క్రాస్ చేసుకొని పోవాలా. ఇక్కడ పోవాలా అతను, ఓకేనా. ఈ దీంట్లోకి ఎక్కినాడు, ఇప్పుడు బోట్లోకి ఎక్కినాడు. బోటు, ఒక బోట్ అనుకో, బోట్లో ఎక్కినాడు. బోట్లో నుంచి ఆపకు దాటిపోవాలా. ఇదంతా ఒక 10 మైల్స్ అనుకో. 10 మైల్స్ డిస్టెన్స్లో ఈడ అతనికి లొకేషన్, వర్క్ లొకేషన్, ఆఫీస్ లొకేషన్ ఉంటుంది. పోతూ ఉంటాడు. దీన్ని తోలేవాడు ఉంటాడు కదా, అది ఈ షిప్, అదే బోటును తోలేవాడు. బోట్స్మెన్ అంటాడు, నావికుడితో ఉంటే ఏం చేస్తాడు, ఇది యాక్చువల్లీ ఇట్ టేక్స్ 10 మైల్స్ అంటే స్లోగా పోతుంది. ఇట్ టేక్స్ కపుల్ ఆఫ్ అవర్స్ జర్నీ, ఓకే. సో ఫస్ట్ ఇతను అలాంగ్ విత్ హిమ్ సో మెనీ పీపుల్ ఉన్నారు. అందరూ ఎవరెవరు పోయేవాళ్ళు, ఎవరుంటారు దాన్ని, వాళ్ళు యాత్రికులు అంతా దాంట్లో కూర్చుంటే ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఎక్స్ఎక్స్ పర్సన్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈయప్పతో సవాల్ చేస్తాడంటే, ఏపా నువ్వు బోటు తోలేవాడు, ఏం కథ, నువ్వు ఎట్లా ఉన్నావు, ఏం సమాచారము, ఏం కథ, ఏం చదువుకున్నావు అంటాడు. ఏ చదువుకుని సారు నేను ఏం చదువులేదు. నీకు తెలుసా సముద్రము సిమాలజీ, ఓషియానాలజీ అంటాడు. ఫస్ట్ ఓషియానాలజీ తెలుసా అంటాడు. ఓషియానాలజీనా, ఏం సార్ అది? నీ ఓషియానా తెలియకుండా నీ జీవితమే 20% లాస్. ఇటు నువ్వు నదిలో ఉన్నావు, ఆ పక్క నుంచి ఈ పక్కకి మారుతున్నావు, షిప్ తోలుతున్నావు, నీకు ఓషియానాలజీ గురించి తెలుసుకోకుండా ఏంది, నువ్వు వేస్ట్, నీ జీవితం 20% అంకరాసిపోయింది అన్నారు. అవునా సార్, ఏమి ఇష్టం సార్, మళ్ళీ మా ఆయన చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు, నన్ను పంపిన స్కూల్కి అని. ఓకే, మళ్ళీ కపుల్ ఆఫ్ అవర్స్ అయినా మళ్ళీ మాట్లాడతాడు ఈయప్ప. మళ్ళీ వచ్చి, ఏంపా ఏం చేస్తున్నావు, నీకు మీటరాలజీ గురించే తెలుసా అంటాడు. నాకు ఏం మీటరాలజీ గురించి ఏం తెలియదు, ఏం మీటర్ గురించి తెలియదు, నాకు తెలిసిన ఒకటే మీటరు చక్కగా పోతుంది, ఈ పక్క నుంచి ఆ పక్క, ఆ మీటర్ చూస్తాను, ఆ మీటర్ నాకు ఆ మీటరాలజీ కూడా తెలుసుకోవాలంట. నీ జీవితం ఇంకా 20% లాస్ కదా అన్నట్టు. అప్పుడు 20%, ఇప్పుడు 20%, 40% నీ జీవితమే అయిపోయి వేస్ట్. మళ్ళా ఒక కపుల్ ఆఫ్ అవర్స్ అవుతుంది, మళ్ళీ ఒక 2-3 గంటలు అయినాక ఈయప్ప వస్తాం కదా, పోయేటప్పుడు ఈయప్ప అంటాడు, ఏంపా నీకు జువాలజీ గురించే తెలుసా అంటాడు. కింద ఉంటాయి కదా జువాలజీ ఏదో అని తెలుసా అంటాడు. అదేం సామి అంటాడు. జుమాలజీ అంటే జమాలజీలో తెలుసా అంటే దీని కింద ఉంటాయి, ఏమంటారు దాన్ని పర్ల్స్, అవి ఇవి అవంతా తెలుగుకోవడం ఉండవు అంటే అయిపోయింది జీవితం 30% లాస్ అన్నట్టు. 30 + 40 70% లాస్ అన్నట్టు. ఇంకా వీడు చాలా బాధపడుతున్నాడు. ఏందిరా నాకు ఎన్ని ఉన్నాయంటాడు. ముందుకు పోతే ఓషియానాలజీ, అక్కడ పోతే మీటరాలజీ, ఇక్కడ పోతే జమాలజీ అంటాడు. నాకు ఏ లాజీలు తెలియదు, ఒకటే లాజీ తెలిసిండేది, షిప్ స్టార్ట్ చేయడం, మీటర్ చూసాను, పోతా ఉండేది ఇటు నుంచి అటు నుంచి ఇటుకి, అంతే నాకు తెలిసిండేది, ఏం తెలియదు అని అంటాడు. మళ్ళీ ఈ మనిషి పెద్ద మనిషి చదువుకున్నాడు, అన్ని డిగ్రీలు ఉండదు, ఎంఎస్సి, బీఈడి, ఎంపీఎల్, పిహెచ్డి, మళ్ళీ వచ్చి నీకు ఏదైతే పేరేమో మర్చిపోతుంది,
మెరీన్ మెరైన్ నీకు తెలుసా? మెరైన్ గురించి మెరైనాలజీ అంటాడు. మెరైనాలజీ మెరైన్ నాకు తెలుసా అంటాడు. స్వామి నాకు ఏ ఆలజీ తెలియదు. నీ జీవితం 100% వేస్ట్. నాకు తెలిసింది ఒకటే చక్కగా పోయి చక్కగా వచ్చింది అట్లా పోతుందంట. చేంజ్ డేట్ ఏమో కొంచెంసేపు ఉన్నాకనే నువ్వు ఇంకా కొంచెంసేపు ఉన్నాకనే ఫుల్ గాలి తిరిగేసినంట. సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయినంట. నది సముద్రం ఏదో అన్నాం కదా మనం ఇక్కడ. ఈ సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయి చిప్ప పక్క తిరుగుతుందంట. ఇంతవరకు ఈ అబ్బాయి ఏ పని మాట్లాడిస్తాండే, ఇప్పుడు ఈ అప్పు వచ్చి ఏ పని మాట్లాడిస్తాడు అనమాట. ఏమబ్బా చాలా పెద్ద మంతుడా, విద్యామంతుడు నువ్వు. ఇప్పుడు పైన చూడతా ఎట్లా ఉంది, అంతా అల్లకల్లోలం అయిపోయింది. సముద్రం అంతా పైకి కిందికి అవుతా ఉంది. ఇప్పుడు నీకు సింహాలజీ వచ్చా అని అంట. అదేంటి అది సింహాలజీ ఏంది ఇంగ్లేదా అని అంట. ఇప్పుడు నువ్వు జువాలజీ, జమాలజీ, మెట్రాలజీ, ఓషియానాలజీ అని 20 చెప్తీవి. ఇప్పుడు నువ్వు సింహాలజీ తెలుసు కాబట్టి నీకు 100% ఇంకా నీ జీవితం వేస్ట్. ఇంకా నువ్వు అయిపోయా, నువ్వు 100% జీవితం అయిపోయా. నేను ఇప్పుడు నాకు ఈత వస్తుంది, నేను ఇక్కడ నుంచి దుంకే ఇటు నుంచి ఈదుకుంటూ ఆటిపోతాను. నువ్వు ఈడ దుంకో, ఈడ పోయి ఈడ పడవు. ఈ డిగ్రీలన్నీ మనిషి ఆడని పెట్టుకోవాలి. ఇది కథ. అంటే దీంట్లో నీతి ఏమప్ప అంటే సందర్భాన్ని బట్టి, సమయం బట్టి ఒక మనిషి వాల్యూ ఒకసాట ఉపయోగపడకపోవచ్చు, ఒక మనిషి వాల్యూ ఇంకోసారి ఉపయోగపడచ్చు. సో దీనివలన మనం ఎవరిని తక్కువ చూపు చూడకూడదు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో అయినా కూడా వాళ్ళు బండ్లు దిక్తారు, వాళ్ళు సామాన్లు దిక్తారు, వాళ్ళు కసు నూకుతారు, వాళ్ళకి ఏం తెలియదు అని కాదు. కసు నూకేది కూడా ఒక ఇంపార్టెంటే, బండ్లు దిక్కేది కూడా ఇంపార్టెంటే, వంట వండేది ఒక ఇంపార్టెంటే, ఉద్యోగం చేసేది ఇంపార్టెంటే. దిస్ ఈజ్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు అనమాట. ప్రతి ఒక్క జీవితంకి, ప్రతి ఒక్క లేబర్కి వాళ్ళ వృత్తిని మనం గౌరవించాలి. ఈ చెప్పులు కుట్టేవాడు అంటారు, చెప్పులు కుట్టేవాడు చెప్పులు వేసుకోకుండా ఉంటే నువ్వు చెప్పులు దిగిపోతే ఎవరు కుట్టారు? వాడు కుట్టుకోకుండా చెప్పులు వేసుకోలేవు, నువ్వు ఉతకాలతో పోల్చుండేదే. చెప్పులు కుట్టేవాడు అంటారు, నేను గొడ్లు కాసేవాడు అంటారు, సాకులోడు అంటారు. సాకులోడు బట్టలు పెట్టుకోకుండా నువ్వు తెల్ల బట్టలు వేసుకొని ఐరన్ చేయకుంటే పోతావా? అతను అవసరమే మనది, అతను వాల్యూ. ఓకే, అర్థమైందా చిల్డ్రన్? ఇది కథ. థ్యాంక్ యూ.